తీసుకొస్తావా నగన్న. పొద్దున్నే పాటలు పాడింది కనకం. ఆ పాట ఒక పాట నేను నేర్చుకున్నా. ఏం పాట పాడినావు కనకం పొద్దున్నే? పడుకొని లేవగానే ఏందో నా కళ్ళు ఏందో డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏంది అంటే పడుకొని లేచిన తర్వాత మొహం మెరిసిపోతా ఉంటది. అట్లా మెరిసిపోతుంది ఈరోజు నా మొహం. అయ్యో ఇది ఈ ఇల్లు వచ్చేసి కనకం ఇల్లు. ఈ ఇల్లు వెనక ఫోటో ఉంది చూడండి. ఈ ఫోటో కనకం భర్త ఫస్ట్ భర్త. ఇగో ఇక్కడ ఇంకో ఫోటో ఉంది చూడండి వెనక. ఇగో రాకేష్ మాస్టర్ సెకండ్ భర్త. ఎవరు కనకం? రాకేష్ మాస్టర్ ఎవరు? కనకం నువ్వు రోడ్డు మీదకి పోతే నిన్ను కనకం అంటారా రాకేష్ మాస్టర్ పెళ్ళాం అంటారా? రాకేష్ మాస్టర్ పెళ్ళాం అంటారా? ఏమంటారండి మీరు చెప్పండి. ఏమంటారు కావని ఏమంటారు చెప్పండి. హీరోయిన్ మీరు అలా అనకూడదు. మా సీతానగరంకి హీరోయిన్ అనాలి మీరు. హీరోయిన్ ఆమె. జగనన్న చూడండి నవ్వుతుండే వెనక. కనిపించండి జగనన్న? కనిపించాడా మీకు? జగనన్న కనిపించాడు వెనక? వావ్. అయితే టీచరు అన్న చాలా డీసెంట్. తనకి యాక్టింగ్ అన్నా డబ్బింగ్ అన్నా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. కాకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలు ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ భారాన్ని ముందుకు నడిపించడం కోసం ఆయన ఇవన్నీ డ్రీమ్స్ని వదులుకొని డీసెంట్గా ఒక లెక్చరర్ అయిపోయారు. అందుకే ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. సైలెంట్గా ఉన్న వ్యక్తిని సైలెంట్గా ఉండేవాళ్ళని. కనకంతో ఆడుకుంటా ఇప్పుడు. కనకం నన్ను కిందేసి ఇస్త్రీ చేస్తావు నన్ను. అందుకే నా షర్ట్ ఇంత నీట్గా ఉంది నువ్వు ఇస్త్రీ చేయబట్టి. చీరలన్నీ దొంగతనం చేసుకొని వచ్చిందండి. నా చీరలు ఎన్ని 13 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నేను. ఎన్ని వచ్చి ఫస్ట్ 1,80,000 వచ్చేయండి యూట్యూబ్లు. దీంట్లో బంగారం దాచిపెట్టుకుంది చూడండి. బంగారం తెస్తుంది లోపల నుంచి. ఏం దాచిపెట్టినా కనుక ఇంటికి గెస్ట్ వస్తే కనీసం ఏమి ఇవ్వట్లేదు చూడండి. నువ్వు అంతం కాదు పిచ్చోడా. రాగానే ఫ్రూట్స్ తీసుకోలేదు. ఏ ఫ్రూట్స్? ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం పెడతారు, బిర్యానీ పెడతారు, మటన్ పెడతారు, కానీ ఒక మామిడి ముక్క 5 రూపాయలు. జాబ్ చేసుకున్నాడండి. జాబ్ చేసుకుని ఏదో నేను అభిమానం చూడటానికి వచ్చారు. 2 అమ్మా అన్నాను కూర్చున్నాడు. 5 రూపాయలు మామిడి పండు కోసి ఇచ్చింది చూడండి. అసలు ప్రేమతోటి జోక్ చేసినా కానీ జోక్ చేసినా పాప అన్న కలవడానికి రాగానే ముందు కూర్చోబెట్టి మామిడి పండు కోసి ఇచ్చింది. కానీ అన్న డైటింగ్ చేస్తాను అందుకని తినట్లా. లేకపోతే తినేసేవాళ్ళు ఈ పాటికి. ఏదో తిన్నారు. ఏం పండు తిన్నారు మీరు? రేగి పండు మాత్రం ఒకటి తిన్నారు. అది కూడా చిన్న పండు, పెద్దది కూడా కాదు. ఆ పండ్లు ఎన్ని ఉన్నాయో వాటిల్లో ఒక్క పండు మాత్రమే తీసి అది కూడా అడగ్గా తిన్నారు. అంటే అందరు ఇలా డైటింగ్ చేస్తే హెల్తీగా ఉంటారు, ఇలా ఫిట్గా ఉంటారు. పెళ్ళి అయినా సరే పెళ్ళి కానట్లు ఉన్నారు చూడు. అసలు అంత ఫిట్నెస్. నేను చూడండి 3 పిల్లల తండ్రిలా ఉన్నా ఆయన ముందు. కాకపోతే అంటే కలర్ తక్కువ ఉన్నా ఆయన ఫిట్గా ఉన్నారు. నా బాడీ చూడు, ఆయన బాడీ చూడు. సూపర్ బ్రో. Not at all. I'm 36 years. I'm married. I have 2 sons. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు లేరు, తెలుగులో చెప్పాలి మీరు. పెళ్ళి అయిపోయిందండి. 2 పిల్లలు ఉన్నారు. నాకు 36 years. జస్ట్ మెయింటెనెన్స్ అంటే ఏమి కాదు. కనకం ఇల్లు బాగా. I came here to appreciate నా రూమ్ బాగు కొట్టవేంటి. నా రూమ్ బంగారం. లక్ష్మి ఆంటీ ఒక రూమ్ అండి. ఒక ఫ్రెండ్స్ లక్ష్మి ఆంటీ అంటే చాలా ఇష్టం అంట. అది ఇంగ్లీష్ లో చెప్పారండి. ఏమండి లక్ష్మి ఆంటీ గారు ఏం చెప్తున్నారండి? సీతాపురం హీరోయిన్ గారు పాలు ఎచ్చబెడుతుందండి చూడండి. ఏంటంటే టీ పొడి లేదండి, కొంచెం కప్పులో పోసి పాలు తెద్దాం. ఆ మంట కూడా కనిపించట్లా నాకు. బాగున్నాడు కదా. లక్ష్మమ్మ ఏం పెట్టింది అంటాడు.
నిన్న మటన్ తెచ్చానండి. ఇవాళ కాయగూరలు వండుదాము అనుకుంటున్నాను. మరి లేకపోతే బిర్యానీ చేయాలా, పకోడీలు అయితే వేస్తాను మధ్యాహ్నం. ఈరోజు బిర్యానీ వండుకున్నాంలే. ఈ రోజు వద్దండి, ఏమొద్దు, ఈ రోజు బిర్యానీ వండు. చూసారా అలా బుద్ధులు తెలివితేటలండి బాబు, నిజంగా గుంజు మొత్తం అంతా గుంజే. Sajid Gar is our guest. Yes, Guest to Chetan. నేనే గెస్ట్ని మరి. బా